Hi viewers, name is Sriram. You're watching Tree Media. Please subscribe and share Tree Media. పిండం మూవీలో మీరు ఒక ఈశ్వరి గారితో యాక్సిడెంట్‌కి సంబంధించింది సీక్వెన్స్ ఉంది. 20 ఏళ్ల కెరియర్‌లో ఎప్పుడు నేను నా వల్ల ఏ ఆర్టిస్ట్ ఇబ్బంది రాలేదు సార్. ఆ! ఎప్పుడు నా వల్ల ఒక దెబ్బనో, ఏదో ఒక ఇబ్బందో ఏది లేకుండా ఉండేది. మీరే పడేవాళ్ళు గానీ, వాళ్ళు ఎదుటి వాళ్ళకి ఇబ్బంది 100% కలిగించేవాళ్ళు కాదు. 20 ఏళ్లలో ప్రతిసారి తల్లు నేను తినేవాడిని, దెబ్బలు నాకు తగిలేవి. అవును. విచిత్రంగా ఈ సినిమాలో ఆ! ఫస్ట్ టైం నా చేతి నుంచి ఒక ఇలాంటి ఒక యాక్సిడెంట్ జరుగుతుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. హ్మ్. ఇట్ వాజ్ నాట్ ఇంటెన్షనల్, ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్ అండ్ నాట్ ఈదర్ మై మిస్టేక్. అంటే సర్కమ్స్టాన్షియల్, అంటే ఒక ఫ్లవర్ వాస్ ఉంటుంది. హ్మ్. ఈశ్వరరావు గారు గొంతుని ఒక అతను పట్టుకొని ఉంటాడు. అవన్నీ కాపాడడానికి ఆ ఫ్లాస్ తీసుకొచ్చి ఇతని తలపైన కొట్టాలన్నమాట. ఓకే. సో ఇట్ సో హ్యాపెన్ దట్ యాక్చువల్లీ ఇలా పట్టుకోవాలి సెంటర్లో, హ్మ్. నెక్ని పట్టుకుంటే సమ్ టైమ్స్ ఆ స్వింగ్లో ఇరిగిపోద్ది. ఓకే. అది డమ్మీ కదా. ఆ! 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 సో అప్పుడు నేను ఏంటంటే మాస్టర్ చెప్పింది చేయాలి. సో ఇట్ హ్మ్. ఇస్ ఒక యాక్సిడెంట్ ఆ రోజు జరగాలని ఉంది. ఓకే. అండ్ పక్కనే ఉండి షార్ట్ అయిపోయి ఉంటే అది వేరు. ఆ! సో హ్యాపెండ్ నేను తీసుకొచ్చి ఫుల్ ఫోర్స్లో వస్తున్నాను అతని తలపైన కొట్టడానికి. నా హ్మ్. మైండ్ ఏంటంటే అతని తలలో ఈ స్పాట్లో కొట్టాలి, లేక ఇంకెక్కడితో ఆయనకు నొప్పి పడుతుంది, కొడితే పలిపోవాలి, ఇన్ని విషయాలు ఉన్నాయి. హ్మ్. హ్మ్. సో హ్మ్. నాకు మిగతా విషయాలపైన ఏం లేదు. కానీ వాట్ ఎక్స్పీరియన్స్ ఐ టోల్డ్ ఈశ్వర మేడం దగ్గర, మ్యామ్ మీరు కళ్ళు మూసుకోండి అన్న. అది ఎందుకు చెప్పానో తెలియదు, హ్మ్. చెప్పారు. ఓకే. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే ఆ నెక్కు ఆ స్విగ్లో ఇరిగి స్ట్రైట్ ఆ పీస్ వెళ్ళి అతని తలపైన తగిలి బౌన్స్ అయ్యి ఈశ్వరరావు గారు తలకాయ పైన తగిలి ఆవిడకి ఇక్కడ పెద్ద వాపు, షూటింగ్ అయిపోయింది. నేను చాలా భయపడ్డాను, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీ ఆర్టిస్ట్, అవును. సీనియర్. అవును. సమ్ టైమ్స్ మగవాళ్ళు అంటే కొంచెం బేర్ చేసుకుంటారు అని అనుకుంటాం, బట్ షీ హ్మ్. సచ్ అ స్ట్రాంగ్ పర్సన్. ఓకే. ఆ! వాపు కనిపిస్తుంది. హ్మ్. రండి మ్యామ్ వెళ్ళి స్కాన్ తీసుకుందాం, హెడ్ ఇంజరీ కదా, హ్మ్. ప్లీజ్ ఈ షార్ట్ ఫినిష్ చేద్దాం ఎలాగోలా. మళ్ళీ ఈ వాపు ఎక్కువ అయిపోయిందంటే షార్ట్ తీయలేము, అది ఇంకా వాపు వచ్చే లోపల షార్ట్ తీసేయండి అని. ఆ! యాక్చువల్లీ హౌ డస్ వన్ పర్సన్ ఈవెన్ థింక్ లైక్ దట్? ఓకే. ఆ! దిస్ ఇస్ ఆల్ డెడికేషన్ ఇన్ సినిమా సార్. ఓకే. కానీ హ్మ్. ఒక సినిమా నాకు చూసి ఇది బాగుంది బాగాలేదని తీసి పారేస్తాం. దాని వెనక హిట్టో ఫ్లాపో ఎందరూ ఎంత కష్టపడి ఉంటారు, ఎంత నొప్పి ఉంటుంది, అన్నీ చూడాలి కదా సార్. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ డెడికేషన్. అదే. దో చూడండి. ఐ వాస్ గిల్టీ, ఆ! బట్ షీ నోస్ ఇట్ ఇస్ నాట్ మై మిస్టేక్ ఈదర్. ఓకే. అదే యాక్సిడెంట్ అంటారు. ఓకే. ఓకే. టోటలీ కానీ చూడండి. అన్ఫార్చునేట్ ఇట్ హ్యాపెండ్. అదే. సరే, But- మీ తప్పులేదు. మీ తప్పులేదు. బట్ హ్మ్. లక్కీలీ ఆ! ఆవిడ నథింగ్, సేఫ్. దానిపైన సీరియస్ లేకుండా హ్మ్. స్కాన్ అంతా తీసి ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. పోన్లే. నెక్స్ట్ డే మళ్ళీ మేడం గారు వెరీ గుడ్. కేమ్ బ్యాక్. యాక్చువల్‌గా సెట్‌లో మీరు రిస్క్ తీసుకుంటారు. ఈసారి ఈశ్వరి గారికి ఆ సీరియస్లీ రిస్క్ సార్, పడింది. నిజంగా. అది సో ఆ! ఏమైందంటే ఇప్పుడు ఇలాంటి విషయాలు ఎప్పుడు ముందు జరిగి ఉంటే నాకు పెద్దగా అనిపించేది సార్. రైట్. కానీ అదే. ఆ! ఇప్పుడు ఇంకా గిల్టీగా ఫీల్ అయ్యాను. లేదు, ఎందుకంటే ఎందుకు ఇప్పుడు ఇప్పుడు దాకా కానీ ఇప్పుడు హ్మ్. డమ్మీ స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఆ స్వింగ్ తీసుకొస్తున్నామంటే ఆ డమ్మీలో కరెక్ట్ చోట కట్స్ చేస్తుంటే వేరే, అది రాంగ్ చోట్లో కట్స్ పెట్టారు. అవును. అండ్ అదేంటండి గ్లాసా అది? నో లేతే నో ఇట్స్ వుడెన్. వుడెనా? ఓకే. బట్ ఏంటంటే ఆ డమ్మీ కూడా చాలా హార్డ్ ఉండేది సార్. ఓకే. ఓకే. సమ్ టైమ్స్ డమ్మీస్ ఆర్ ఆల్సో టఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముక్కు ఇరిగింది సార్. ఈ మనం తెలుగు సినిమాలు చూసారంటే కర్రలు తీసుకొని వస్తారు కదా సార్, అవి చూస్తే డమ్మీ యాక్చువల్లీ. అవునవును. దాని లోపల యాక్చువల్లీ థర్మోకాల్ పెడతారు. రైట్. కొన్నిసార్లు చూసారంటే చిన్న పైప్ పెడతారు, రైట్. రైట్. థిన్ పైప్. కొందరు వాళ్ళకి అది తెలివి, ఈ పీవీసీ పైపు పెద్ద జాయింట్ కూడా ఉంటుంది. అబ్బో, జాయింట్ చూసి పెట్టుకుంటారు దాని లోపల. ఓకే. మనం ఏమనుకుంటాం, సాఫ్టే కదా అనుకుంటాం. ఓకే. మనం నమ్మకం రైట్. ఆ సెట్ డిపార్ట్మెంట్లో కరెక్ట్ చేసి ఉంటారని. రైట్. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ క్వాలిటీ చెక్. అవునవును. అవును. అలాగా ఒక చోట ఒక కర్ర పీవీసీ ఒరిజినల్ పైప్ పెట్టేసి జాయింట్ తోటి ఉంది, స్ట్రైట్ ఇక్కడ కొట్టాడు. బా మిమ్మల్ని అంతే, బ్లాక్అవుట్, Okay. ఏం గుర్తులేదు. దాని తర్వాత ముక్కిరిగిపోయింది, ఫుల్ బ్లడ్. అదే. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ హ్యాపెన్. ఓకే. 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 అందరం ఒక నమ్మకంలో ఉంటాం, ఏంటంటే ఇప్పుడు ఆల్ సేఫ్టీ మెజర్స్ టేకెన్. ఓకే. ఓకే. సుమారుగా జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ 60 సినిమాల్లో ఒక 20, 30 ఉంటాయండి యాక్సిడెంట్లు మీకు? 60లో మొత్తం ఈ ట్రాక్ రికార్డ్ పైన ఇలాంటి ఇంకా పైన ఉంటాయా?
పోన్లేండి. అట్‌లీస్ట్ మీరు ఇలా మీ అన్ని లవ్ సబ్జెక్ట్‌లు చాలా వరకు కానీ ఉన్నాయి. నాకు అదే ఒక విధంగా ఆ! చూసారంటే మెడికల్ సైడ్‌లో డాక్టర్ చదవకుండా పోయినా హ్మ్. నాకు కొంచెం నాలెడ్జ్ ఇప్పుడు ఎక్కువుంది తెలుసు. సార్. ఏ టాబ్లెట్ యాహ్! వాడాలి? ఏ పెయిన్‌కి ఏంటనేది. ఓకే. హీలింగ్ టైమ్స్ ఎంత, ఏంటి అవన్నీ ఓహ్! తెలుసు సార్. సూపర్ ఇంకా. హ్మ్. ఈ విషయానికి ఎన్ని రోజులు పడుతుంది? హ్మ్. దానికి ఏం చేయొచ్చు? ఇది ఓకే. ఎలా హీల్ అవుద్ది? ఎప్పుడు లోపల కాస్ట్ ఏసుకుంటే ఓకే. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఏస్తే హ్మ్. జాయిన్ అవుద్ది అన్నీ. మొత్తం స్మోక్ ఎఫెక్ట్. ఒక సింగిల్ లైట్. సో, మీరొక 5 డేస్ ఎలా ఉంది ఆ ఎక్స్‌పీరియన్స్? చాలా జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. చాలా ఇబ్బంది. హ్మ్. ఏంటంటే ఎప్పుడు ఎవరికి తగులుతుందో తెలీదు. హ్మ్. చీకటి. హ్మ్. అండ్ చిన్న పిల్లలున్నారు. ఓకే. వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. హ్మ్. సో, ఇవన్నీ కంగారుంటుంది. హ్మ్. నెక్స్టు ఒకే హడావుడి పెద్ద యూనిటు మెంబర్సు అండ్ చూసారంటే ఎంతైనా సరే సెట్టు. హ్మ్. ఎప్పుడు ఏది ఇరుగుద్ది తెలీదు. ఏది హ్మ్. తలకి పైన పడుతుంది తెలీదు. హ్మ్. సో, ఇన్ని విషయాలున్నాయి. ఆ! సో కానీ మీకు ఆల్రెడీ షాట్ బిఫోర్ ఆల్ లైట్స్ ఎలిగుంటాయి. కరెక్ట్ సార్. ఓకే. ఈవెన్ ఆల్ ఆ! లైట్స్‌లో కూడా చూసారంటే ఆ! సోర్స్ లైట్ మాత్రమే కొన్ని యూజ్ చేసే షాట్స్ ఉన్నాయి. అంటే ఆహా! చీకటంటే చీకటి. హ్మ్. ఓకే. సో, ఓకే. దానిలో ఆ వెలుతురు ఏదో ప్రాబబ్లీ చంద్రుడు. ఆ వెలుతురు నుంచి ఏదొస్తుందో అలాంటి రియలిస్టిక్ యాస్పెక్ట్స్ కొన్నున్నాయి. ఓకే. ఆహా! సో, ఓకే. ఓన్లీ అప్పుడు సోర్సే. యూ హావ్ టు కీప్ డార్క్‌నెస్. ఆ! ఆ! సో, ఆ! అది చీట్ చేయలేం. ఓకే. ఆ! సో, అలాంటి టైంలో కొన్ని విషయాలొచ్చి ప్రాక్టికల్‌గా కేర్‌ఫుల్‌గా ఉండాలి. నెక్స్టు స్మోక్ ఎఫెక్టు. హ్మ్. అది కొన్నిసార్లు చూసారంటే మాకు లంగ్స్ ఫుల్ చోక్ అయిపోయేటట్టు అనిపిస్తుంది. చాలా ఇబ్బందుండేది. కొన్నిసార్లు హ్మ్. రూమ్‌కొచ్చిన తర్వాత స్నానం చేసినా ఎంత రుద్దినా అది పోదు. ఆ స్మెల్ మన నుంచి పోదు. హ్మ్. అదంతా కొన్నిసార్లు చూసి ఇరిటేటింగ్ ఉంటుంది. ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ యాహ్! ఇట్ వాస్ ఆల్ ఫర్ ఎ గుడ్ ఔట్‌పుట్. బట్ మాకేంటంటే తెలుసు. ఇప్పుడు దీనిలో రెగ్యులర్ ఇంటర్వల్స్ ఎలా ఉంటుంది? ఏ ఆర్టిస్ట్ ముందు, ఏ ఆర్టిస్ట్ తర్వాత ఇవన్నీ ఉన్నాయి. ఆ బ్యాలన్స్డ్ ప్లానింగ్ వాస్ దేర్. ఓకే. వెరీ అది కంఫర్టబుల్. యాక్షన్ అది సీక్వెన్సా కాకుండా అది? యాహ్! ఇట్స్ ఆ! ఇట్స్ ఆ! ఓకే. యాహ్! హ్మ్. అది కాకుండా ఆ చిన్న పిల్లలు ఇంత చక్కగా చేస్తున్నారన్నప్పుడు హ్మ్. యాక్చువల్లీ ఇట్ ఈస్ మోర్ మోటివేటింగ్. యాహ్! కరెక్టేగా. అంతేగా. వాట్ హ్మ్. బ్రిలియన్స్ సార్. హ్మ్. ఇన్‌ఫాక్ట్ నేను ఎన్నో ఆర్టిస్ట్‌ని చూసాను సార్. వాళ్ళకి లేని ఆ మెమరీ పవర్ ఆ పిల్లలకున్నారు సార్. ఆ ఫోకస్ అమేజింగ్ సార్. అసలు ఓకే. భయం లేకుండా హ్మ్. ఎంత చక్కగా కాన్ఫిడెంట్‌గా హ్మ్. ఫోకస్ హ్మ్. ఇచ్చే అవకాశాన్ని కరెక్ట్‌గా యూజ్ చేసుకోవాలి. ఎంత చక్కగా చేయడం. చాలా ఓకే. కష్టం సత్యం. మాట్లాడడం ఈజీ గానీ, ఆ ఒక చైల్డ్ వచ్చి మూగ అనమాట. ఓకే. సో, మూగ భాషలు, హ్మ్. ఆ భావనలు, దాని తర్వాత వాయిసు, ఓకే. దానిలో మోడ్యులేషన్, హ్మ్. తర్వాత చేంజ్ ఓవర్స్, తర్వాత లెవిటేటింగ్ ఓకే. హ్మ్. హ్మ్. ఎలా చేస్తుందో నాకు అర్థం కాదు సార్. ఓకే. హ్మ్. నిజంగా ఇలాంటి పిల్లల్ని చూసేటప్పుడు మనకు చాలా ఇన్‌స్పైరింగ్ ఉంటుంది. సో, హ్మ్. ఇంకా మనకు షాట్ లేకపోయినా అక్కడ ఉండి చూడాలనిపించింది సార్. ఓకే. సో, ఇట్ ఓకే. వాస్ వెరీ థ్రిల్లింగ్. నాకు అవసరాల శ్రీనివాస్ గారితోటి ఎప్పుడు పనిచేసే అవకాశం దొరకలేదు ఈ హ్మ్. సినిమాలో. హ్మ్. మాది అంత ఫేస్డ్ ఔట్ పీరియడ్స్. ఆహా! ఆ! సో, ఐ వాస్ క్వైట్ ఇంక్విజిటివ్ ఆయన పోర్షన్ చూడాలని. ఆ! రవివర్మ గారు ఒక పోర్షన్ ఉంది కలిసి వర్క్ చేయడానికి. సో, ఇట్ ఓకే. వాస్ ఆల్ థ్రిల్లింగ్. ఆ! హ్మ్. వెరీ నైస్ సార్. వెరీ ఓకే. ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. ఓకే. ఇన్‌ఫాక్ట్ ఆహ్, డైరెక్టర్ గారి మిసెస్ చూసారంటే ఆవిడే కాస్ట్యూమ్ డిజైనర్. కాస్ట్యూమ్ తప్పకుండా అందరూ నోటీస్ చేస్తారు. ఎందుకంటే ఒక పీరియడ్‌కి దానికి తగిన హోంవర్క్ చేసి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అది లౌడ్ కనిపియకూడదు. ఓకే. ఓకే. అది షుడ్ బి వన్ ఆఫ్ ద థింగ్. ఓకే. ఓకే. దట్ ఈస్ కాల్డ్ డీటెయిలింగ్. ఓకే. పర్ఫెక్షన్. ఓకే. అందరూ బాగా పనిచేశారు. అందరూ ఓకే. సౌరభ్ గారు మా మ్యూజిక్ డైరెక్టర్. హ్మ్. ఫెంటాస్టిక్ రీ రికార్డింగ్ యూ విల్ సీ. ఆయనకి మంచి సపోర్ట్ వచ్చి అలాగే మా సౌండ్ ఇంజినీర్ గారు. ఓకే. అలాగే శిరీష్ ప్రసాద్ గారు ఎడిటర్. ఎందుకంటే ఈ సినిమాకి లెంత్ ఎక్కువ ఉంటుంది సార్. హ్మ్. సో, దాన్ని మళ్ళీ క్రిస్ప్ చేయాలి. ఓకే. అట్ ది సేమ్ హ్మ్. టైమ్ ఏ మొమెంటం పోకూడదు. హ్మ్. అండ్ హారర్ ఫిల్మ్స్‌లో ఆ కరెక్ట్ అయిన ఒక లీడ్ ఉండాలి. ఆ మొమెంటం, ఆ బిల్డప్ ఇవన్నీ ఉంటుంది. హ్మ్. 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 సో, లాగ్ ఉండకూడదు. గ్రిప్పింగ్ ఉండాలి. బట్ అట్ ది సేమ్ టైమ్ పోయి తెలియకూడదు. ఓకే. ఇవన్నీ ఉన్నాయి. ఓకే. ఓకే. సో, హ్మ్. దిస్ ఆల్ అండ్ సినిమాటోగ్రాఫర్ ఓకే. హ్మ్. సతీష్ గారు. హ్మ్. అన్ని సైడ్ నుంచి ప్రాపర్ లైట్ రెడీ. ఇటువైపు షాట్, అటువైపు ఎటువైపు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు 360 డిగ్రీస్. ఓకే. పర్ఫెక్ట్ ఒక కొత్త డైరెక్టర్‌కి హ్మ్. కరెక్ట్ అయిన ఒక సినిమాటోగ్రాఫర్. ఓకే. బ్యాలెన్స్. సో, ఇట్ ఈస్ ఎ గుడ్ టీమ్ సార్. ఓకే. ఓకే. మిగతా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ దే వర్ ఆల్ న్యూ టు సినిమా. సినిమా పైన ఉన్న ప్రేమతోటి
వచ్చి వాళ్ళు పనిచేస్తున్నారు. నేను బాగా ఆడుకునేవాడిని. బాగా తిట్టేవాడిని తప్పులు చేసేటప్పుడు. హ్మ్. ఒకే థాట్ ఏంటంటే అప్పుడు నేర్చుకుంటారని.